ఆబ్వియస్ ఆన్సర్ సార్. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అందరికీ తెలుసు, ఇద్దరు హీరోయిన్లు, జగపతి బాబు అనేది కామన్ ఫీచర్. అది దాని తర్వాత ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు అంటే నా మీద నేను డిపెండ్ అవ్వలేను. నిజం చెప్పాలంటే నా ఒక్కడి మీద నడవదు సినిమా, కథ మీద కాన్సెప్ట్ మీద నడవాలి. దానికి సపోర్ట్ ఇద్దరు హీరోయిన్ ఉంటే బాగుంటుంది అనేది #1 థాట్. తర్వాత థ్రిల్లర్ అయితే ఇంకా బాగుంటుంది. ఫ్యామిలీ ఇట్స్ ఎమోషనల్, ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్. అలాంటి థ్రిల్లర్ అయితేనే బాగుంటుందని. అంటే ఇవాళ రీచ్ అవ్వాలంటే ఆడియన్స్ సాఫ్ట్ సరిపోతుంది. అయ్యో వాళ్ళని తీసుకురావాలంటే ప్రారంభం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళకి ఇబ్బంది ఏంటంటే ఒక్కొక్క సినిమా నెలకు ఒక సినిమానే చూడగలరు కొంతమంది అయ్యే ఖర్చుకి. ఈ సినిమాకి బయటికి రావాలని చాలా ఇబ్బంది మంది, పైగా ఓటీటీ ఛాలెంజ్. సో ఎన్ని దాటి ఓపెనింగ్స్ అండ్ మేము ఎక్స్పెక్ట్ చేసే ఓపెనింగ్ 30% వీఆర్ హ్యాపీ. దట్ ఈస్ అ బిగ్ ఓపెనింగ్ ఫర్ అస్. సినిమా సూపర్. సో అదన్నా తీసుకురావాలి అంటే ఈ మాత్రం కథ ఉండాలని ట్రై చేశాను. ఆ కథ వర్కౌట్ అయిందనే ఫీలింగ్ తో అండ్ కాన్ఫిడెంట్ అని అట్లా తీసుకుంటాను. వెరీ గుడ్. తర్వాత ఇంకొక మాట అన్నారు సార్ మీరంటే, ఇవాళ 2 కొత్త మాటలు మీ నోటించి. రెండో మాట ఏంటంటే, ఐ వాంట్ టు క్రియేట్ ఏ నిష్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్, ఇంకోటి మీద డిపెండ్ అవ్వకుండా అని ఒక మాట అన్నారు సార్. కెన్ యూ రియల్లీ జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ సార్? అంటే సిటిజన్ ఫస్ట్ సిటిజన్ లాగా ఐ వాంట్ బి. ఇప్పుడు క్యారెక్టర్స్ చేస్తున్నాను అండ్ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడి. అండ్ జనరలీ ఐ డోంట్ లైక్ డిపెండింగ్ ఆన్ ఎనీబడి ఫర్ ఎనీథింగ్. సినిమాల్లో కూడా ఇటువంటి కూడా ఉంటే నాకంటూ ఒక మార్కెట్ ఉంటుంది. ఐ డోంట్ బి బై వన్ గెట్ ఫ్రీ అంటారు. ఐ వాంట్ బి ద స్ట్రైట్ ప్రోడక్ట్. బై వన్ నాట్ గెట్ వన్ కాదు. కాదంటే మీరు యూఆర్ కంప్లీట్ గా యూఆర్ కవరింగ్ ద హోల్ ఇండస్ట్రీ. అన్ని మెయిన్ ఫిల్మ్స్ లో మీ గురించి ప్రత్యేకంగా క్యారెక్టర్ రాసుకునే స్టేజ్ లో ఉన్నారు మీరు. జగతి కాబట్టి జస్ట్ యూ నాట్ కమ్ లైక్ దట్. ప్రాపర్ క్యారెక్టర్ రాయాలి మీ గురించి అని చెప్పి. అప్పుడు కూడా స్టిల్ యూఆర్ నాట్ హ్యాపీ విత్ ఇట్ అంటే నాకు కొంచెం ఆశ్చర్యం అనిపించింది సార్. రీసెంట్ గా వచ్చిన ప్రతి దాని క్యారెక్టర్స్ రావడానికి దాదాపు 60 సంవత్సరాల తర్వాత లేదు. సాలిడ్ క్యారెక్టర్స్. See what I was talking about, buy one get one free. Set properties కింద కొన్ని సినిమాలు చేయవచ్చు. ఆర్ట్ గురించి మాట్లాడతాను. ఓకే, నాట్ ఫిల్మ్స్ లైక్ ద హ్యూజ్ డైరెక్టర్స్ అంటారు. సో అట్ ద సేమ్ టైం నేను క్యారెక్టర్స్ వదలను. ఇట్ ఇస్ నాట్ దట్ ఐ వాంట్ గో అవే ఫ్రమ్ దట్ అండ్ బికమ్ నాకంటూ నీష్ అంటే ఇక సెపరేట్ గా చేసుకుంటానని కాదు. ఎందుకంటే అవి చేస్తేనే నాకు పెద్ద డైరెక్టర్స్, పెద్ద టెక్నీషియన్స్, స్పాన్ ఇవన్నీ సాలిడ్ గా వచ్చేది అవి చేస్తాను. గుర్తింపు వచ్చేది ఆర్ట్లో. సో అవి 99% అయ్యే ఉంటాయి. ఈ వన్స్ ఇన్ అ వైల్ అందరూ ఆదరిస్తే ఇటువంటి సినిమా రాస్తే వన్స్ ఇన్ అ వైల్ ఉంటుంది. గ్యారంటీగా ఆడుతుంది సార్ ఈ సినిమా, నో డౌట్ బాబు. చోటకి నాయుడు గారు, మీరు త్వరగా దీనికి సంబంధించిన క్యాంపెయిన్ ప్రెస్ మీట్లన్నీ మీరు మిస్ అయ్యారు. ఇది అంటే దిస్ అయ్యేటండి. ఇప్పుడు మీరు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే మన అందరం కూడా జగతి బాబు గారిని ఏనాటి నుంచో మనం చూస్తున్నాం. సెలబ్రేటెడ్ హీరో, తర్వాత మళ్ళీ ఫ్లరిషింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చారు, నెగిటివ్ క్యారెక్టర్ ఇచ్చేసారు. ఆయన చెయ్యని క్యారెక్టర్ లేదు. డైరెక్టర్లు అందరూ లుక్ ఫార్వర్డ్ టు హిమ్, ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉన్నప్పుడు. బట్ ఈ టర్న్ ఒక యూ టర్న్ లాగా ఉంది. ఆయన మళ్ళీ ఇలాంటి క్యారెక్టర్ ఇద్దరు హీరోయిన్స్ మధ్యలో చేయడం. మీరు ఇన్నాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఒక వెటరన్ డిఓపిగా ఉన్న మీకు జగతి బాబు గారి క్యారెక్టర్ ని మీరు డిఫైన్ చేయాలి, లేకపోతే ఈ సినిమా కథ గురించి మీదైన అభిప్రాయం చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్? ఈజ్ మై హీరో. జగపతి బాబు ఈజ్ మై హీరో, మై ఫస్ట్ హీరో. ఎప్పుడూ ఆయన చూసి ఇన్స్పైర్ అవుతా ఉంటాను. ఇది ఫస్ట్ మనస్తత్వం పాయింటర్స్ మాట్లాడితే ఆయన మాట్లాడే విధానం, ఆయన బిహేవియర్, నేను ఆయన ఫస్ట్ ఎలా చూసాను ఇప్పుడు సేమ్ అదే చేస్తున్నాను, అలాగే ఉన్నారు. ఆయన చాలా అలాంటి సర్టిఫికేట్ తెచ్చుకుంటూ ఉన్నారు. ఈ సినిమా వరకు ఆయన ఒక డెస్టినేషన్ తో ఉన్నారు, ఒక పట్టుతో ఉన్నారు. ఈ సినిమాని ఇలా ఉండాలని ఆయన ఆ ఊహని నన్ను కోరుకున్నాను. నేను కమిట్ అయ్యే ముందు కొంచెం భయపడ్డాను. దేనికి? ఆయన ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది కథలో.
ఇప్పుడు డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఒకలా ఉంటుంది, ప్రొడ్యూస్ ఇన్వాల్వ్మెంట్ ఒకలా ఉంటుంది, ఒక యాక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఒకలా ఉంటుంది. ఆయన ఇప్పుడు దాకా నేను నా హీరో నా యాక్టర్ అలాగే చూశాను. ఫస్ట్ నేను ఫస్ట్ డైరెక్ట్ చేసింది ఆయన డైరెక్ట్ చేసినప్పుడు వాళ్ళ మనసులో ఉంటుంది, డైరెక్ట్ చేస్తే అర్థం చేస్తుందని ఒకలా ఉంటుంది, హీరో చెప్తుంటే ఒకలా ఉంటుంది. నాకు అలవాటు వచ్చేది డైరెక్టర్ చిన్న భయం, నేను సాటిస్ఫై చేయగలనా లేదా. సో అలా స్టార్ట్ అయినట్టు. దెన్ స్లోలీ ఒక 2-3 రోజుల తర్వాత అది క్లియర్, ఓ ఆయన కావాల్సింది. అప్పుడు కూడా నేను అప్పుడప్పుడు పక్కకెళ్ళి కరెక్టే కదా మీరు అనుకున్నట్టుగా అదే నేను చెప్తా ఉంటుంది ఇలా ఉంటుంది అని మళ్ళీ నాకు ఇష్టం. సో ఇలా ట్రావెల్ చేసాను. సో ఒక కొత్త జగపతి బాబు సరే పర్లేదు అడగదు. ఇప్పుడు ప్రపంచాన్ని అంతటినీ భయపెడతా కనిపించగానే ఈంటర్ నుంచి వెంకట బాబు అనే ఒక ఉణుకు తెప్పించే భరద్వాజ గారి లాంటి ఒక పర్సన్ మిమ్మల్ని చూసి భయపడ్డం ఏంటండి? యూ హ్యావ్ టు మేక్ ఇట్ క్లియర్. అది ఫేక్. ఏ ఫేక్? ఆయన మాట్లాడిన కింద ఆయన నా గురించి అంత మనిషిని పట్టుకుని ఫేక్ అనేస్తారా మీరు? ఆయననే తెలుసు అంతేనా? నేను మా గురువు గారు దాసనారాయణ గారి తర్వాత నేను చూసిన పెద్ద వయసు వ్యక్తి ఆయనే. గురువు గారితో నేను చూసేవాడు. సో గురువు గారి మీద మనకు రెస్పెక్ట్ అంతా ఆయన మీద ఉండేది. నాకు ఎప్పుడు కనిపించిన విషయం తప్ప ఇప్పుడు పర్సనల్ గా మాట్లాడగల. ఈ సినిమా వచ్చేసరికి ఎవ్రీడే ట్రావెలింగ్ మొదలైన ప్రతిరోజు మాట్లాడుకోవడం మొదలైంది. నేనే చిన్నపిల్లలు అంటే నాకంటే చిన్నపిల్లలు పడతారు. ఎలాగ దీనికి మీరేంటి మీ కామెంట్? కామెంట్ ఏమో కానీ కదా నాకు ఇందాక పిల్లోడు వచ్చాడు మా వచ్చి ఈవెంట్ మేనేజర్ వచ్చి సార్ క్యూఎండి పెడదాం అనుకున్నాము, మీకు జనం లేదు సార్, రిపోర్టర్స్ లేదు సార్ క్యూఎండి కంటే నాగేంద్ర ఉన్నాడు కదా సార్, ఉన్నాడు సార్. నాగేంద్ర ఉంటే ఇంకెవరన్నా ఎందుకయ్యా ఒకడు చాలు కదా మనకి అని చెప్పాను అన్నాను కదా. సరే థ్యాంక్ యూ. నువ్వు ఉంటే చాలు. నువ్వు అంటే ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఉంటే 2 గంటలు కావాలి, మిగిలిన 1 గంట నీకు గంట. నాకు అరగంట ఇచ్చాడయ్యా, నువ్వు ఇలా మాట్లాడితే ఒప్పుకోలేదు లేదు. నీకు శాఖర అరగంట ఇచ్చాడు నాకు. శాఖర్ 1 గంట ఇచ్చాడు. ఇదే సరుగు ఎదురుకుండా ఉన్నాడు శాఖర అంత ఇచ్చాడు. ఇంకేంటి కాటన్ బౌల్. కరెక్ట్, నువ్వు కరెక్ట్. మీకు భయం ఉన్నా ఎట్లా కాదు, భయం అంటే చోట అంటే భయం కాదు. ప్రతి మనిషి చోట నాకు చిన్నప్పుడు తెలుసు. 40, 50, 1000 అలవాటు చేస్తున్నప్పుడు చెప్తాను. అంటే ఇప్పుడు వస్తుంది చాలా ఎక్కిపోయాడు. ఎదిగినాక అంత టెక్నీషియన్ నేను భరించగలను. సో వాటి కాంప్లిమెంట్ అది ఇందాక చెప్తే హ్యాపీగా ఉంది కదా, బాధపడతా ఉన్నాను సార్. అతను ఒప్పుకుంటాడో ఒప్పుకోవడం అనుకోవచ్చు. ఒప్పుకున్నా నేను భరించాలి కదా, ఫినాన్షియల్ గా భరించాలి. అప్పుడు సినిమా భరించాలి, నేను భరించాలి. ఈ 2 జరగవు కదా. ఎట్లా అని భయపడ్డాను. భయపడ్డాక అసలు ఎంత కంఫర్ట్ చేశాడంటే అంత కంఫర్ట్ చేశాడు, అంత కంఫర్టబుల్ గా చేశాడు, బ్రహ్మాండంగా చేశాడు సినిమా. ఆ రోజు నుంచి అతను దాచుకోవాలి. అతను నాకు దాచుకోవడం ఉంటుంది, నేను అతను దాచుకోవాలి. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొక విషయం చెప్తా ఆయన గురించి ప్లీజ్. చాలా మంది ఇండస్ట్రీలో నన్ను చూసి మీలాగా మేము ఉండాలనుకుంటున్నాం అంటారు. నేను ఆయనలాగా ఉండాలనుకుంటున్నాను. డే 1 షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే ఒక శివుడు టెంపుల్లో ఫస్ట్ షాట్ చేయాలనుకున్నాను. అది పెట్టి చాలా ఎత్తులో ఉన్నాయి. ముందు లొకేషన్ చూడడానికి వెళ్ళాను పైకి. ఈయన మాకంటే ముందు ఎక్కేస్తుంటాడు. నేను పోయి కదా, అందుకే అలా ఉండాలని నేను చూస్తున్నాను. ఓకే, వెళ్ళిపోయి చూసారు. నెక్స్ట్ షూట్ కి కార్ కూర్చున్నారు. ఏంటంటే దిగేటప్పుడు కార్ కూర్చోయిందంటే నా ఎవరికి చెప్పకుండా హాస్పిటల్ చేస్తే ట్రీట్మెంట్ ఏదో చేసి వచ్చారు. ఆ రోజు నుంచి 28 days నాన్ స్టాప్ గా మాతో నడుస్తున్నాడు. ఎక్కడ ఆయన చెప్పి మాకు చెప్పట్లేదు. అది కాకుండా ఒక
6 టెంపరేచర్ నైట్ క్లైమాక్స్ షూట్ చేసేటప్పుడు కూడా అరౌండ్ 2 o'clock in the night మా వెనకాల చేతులు వచ్చింది ఏం చేస్తుందో అప్పుడు ఎందుకంటే ఏం చెప్పాలంటే కమిట్మెంట్ సినిమా అంటే సినిమాయే ప్రాణం, సినిమా తప్ప మాకు ఏమీ లేదు. సో అందుకని నేను ఆయనలో ఉన్నాను. By letter and spirit, is a veteran. There is no doubt about it. Good luck, all the very best. థ్యాంక్ యూ. I wish a great success. మా అందరి తరఫున థ్యాంక్ యూ. చెప్పు బర్గోదేనా నేను ఇక్కడ అది మామూలుగా సినిమాలు స్టార్ట్ అవుతున్నప్పుడు మామూలుగా మీకు ప్రెస్ మీట్కి వచ్చి మామూలుగా అందరు కూడా గెస్ట్ లాగా చూస్తారు, చీఫ్ గెస్ట్ లాగా. అంటే గురుగారి తర్వాత అన్ని ప్రెస్ మీట్కి వచ్చి అందరిని బ్లెస్ చేస్తుంది మీటింగ్. కానీ ఆ ప్రెస్ మీట్ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు సినిమాలు వేస్తున్నారు, వేస్ట్ అవుతుంది అది ఇది అని చెప్పి బాగా తిట్టేది కూడా మీరే. అలా తిట్టే మీరు ఈ వదల అనే సినిమాకి ఎలా పడ్డారు? ఇప్పుడు ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఎలా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు మీరు పెట్టిన టైం కంటే ఇప్పుడు ఇంకా చాలా స్ట్రక్లో ఉంది ఇండస్ట్రీ. కెన్ యూ యాక్సెప్ట్ ఇట్? ఒప్పుకుంటాను, కానీ ఇక్కడ నేను ఇందాక చెప్తాను, నేను 12 ఏళ్ళ తర్వాత నేను బయటపడ్డాను, బయటపడ్డాను. ఇదే ఇవాళ జరుగుతుంది. సినిమా రిలీజ్ అవుతుంది, సర్జరీ చేస్తాను. ఇంత కంఫర్టబుల్ గా ఉంటుంది బిజినెస్ అవ్వడానికి మాకు చాలా మంది సినిమా ప్రజల్లో పెట్టడానికి ప్రమోషన్స్ చేస్తున్నారు. జర్నలిస్ట్ 50 ఏళ్ళ క్రితం కాపాడుతున్నారు, మీరు అందరూ అప్పటి నుంచి కాపాడుతున్నారు, ఇప్పుడు కాపాడుతున్నారు. సో ఒకళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాళ్ళు నాకు అండగా ఉంటాం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే జనరేషన్ మారిపోయింది, మనుషులు మారిపోయారు. పరిస్థితి ఉందేమో అని భయపడడం నేను లేదు. సో ఇండస్ట్రీలో కష్టపడే వాళ్ళకి ఏ రోజైనా కొంత మనుగడ ఉంటుంది. బికాస్ దేవుడి మీద ప్రాసెస్ వస్తాయా రావాలనేది మనకు చెప్పలేదు. కానీ రేపు చూసి ప్రజలు వదలకుండా సినిమా చూసి మమ్మల్ని ఆదరించి డబ్బులు కూడా ఇచ్చి మా కిషోర్ గారికి నష్టం లేకుండా చేస్తారు. సూపర్ అండి. ఇప్పుడు జగద్బాబు గారు మీరు రెగ్యులర్ గా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కాకుండా సంవత్సరానికి ఒకసారి వదలాలంటి సినిమాలు కూడా చేస్తా మీకున్న ఒక హీరోయిజాన్ని కాపాడుకుంటూ ఉండాలి, రెగ్యులర్ గా ఇలా చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే వదలలో ట్రైలర్ చూసినప్పుడు చాలా బాగా అనిపించాడు. అరే ఈయన్ని మిస్ అవుతున్నామే మనం, అరే ఎందుకు ఈయన ఓన్లీ డబ్బు కోసమే లేకపోతే నెక్స్ట్ లెవెల్ కోసమో అని చెప్పేసి పెద్ద పెద్ద సినిమాల్లో చేస్తున్నారు, ఇందులో ఇంత మంచి నటుడు ఉన్నాడే ఎందుకు మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా మా జనరేషన్ వాళ్ళకి ఉంటుంది. ఈ జనరేషన్ వాళ్ళకి మీరు లెజెండ్ లో విలన్ గానో పెద్దలో ఒక క్యారెక్టర్ గానో అనిపిస్తారు, కానీ మా జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది సార్. మీరు కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఇది అనుకోకుండా చేశారా? ఇందాక చెప్పిందే 1 or 2 ఎప్పుడన్నా అవకాశం వస్తే, అంటే అందరికీ అన్నిసార్లు ఇలాంటి ప్రొడ్యూసర్స్ ఇలాంటి సినిమా రాదు. అది వచ్చినప్పుడు ఐ వాంట్ మాక్సిమం అది బెనిఫిట్ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటాను. అని మిగతా సినిమాలు నేను చింతపరచడం కాదు, అది దాని వాల్యూ దట్ ఈస్ బిగ్ షైన్ బికాస్ దట్ ఈస్ వాట్ ఈస్ మై సేవింగ్ బేస్. ఇది బోనస్, ఐఎమ్ హోపింగ్ ఫర్ బోనస్. జగబాబు సార్ మీరు అమ్మాయిని అడగండి సార్ మీకు కర్ణాటక వదిలేస్తారంటే అంటే మీరు కాంట్రాక్ట్ అండ్ వర్సటాలిటీ అనేది ఏ ఆర్టిస్ట్ అయినా కొత్తగా చూపిస్తుంది. అంటే మొనాటనస్ వచ్చేస్తుంది, హీరోగా చేసిన విలన్ గా చేసిన క్యారెక్టర్స్ మొనాటనస్ ఉంటాయి. కానీ వర్సటాలిటీ గురించి మాట్లాడితే మన తెలుగులో ఇప్పుడు కరెంట్ మీరే గుర్తొస్తారు. మొన్న పెద్ద అప్రోచ్ చూస్తాం, మళ్ళీ ఒక మంత్ కూడా అవ్వకుండా వదలాలు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చూస్తున్నాం. ఈ వర్సటాలిటీని మీరెంత ఎంజాయ్ చేస్తున్నారు? మనకి మలయాళంలో మనకి ఇలాంటి స్టోరీస్ వస్తుంటాయి, అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్, అంటే ఏజ్ గ్రూప్స్ అన్ని ఏజ్ గ్రూప్స్ కి హీరోస్ గా చేసే అవకాశం మలయాళం ఇండస్ట్రీలో కొన్ని కథలకు వస్తుంది. అలాంటి కథలతో రావాలనే ఉద్దేశం ఇంకా ఉందా మీకు? మలయాళం సినిమా అంటే నాకు చాలా రెస్పెక్ట్. అది చాలా కాలంగా వాళ్ళ
కాన్సెప్ట్లే వేరేగా ఉంది. డెఫినెట్లీ ఐ థింక్ గుడ్ పాయింట్ కుమార్ చెప్పింది. అది అటువంటి సినిమాలే సూట్ అవుతాయి కూడా. ఏదో ఎక్స్ట్రాడినరీగా చేయడం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. బికాస్ నేను నా గ్రే హెయిర్ నేను వదలను, ఏ రోజైనా వదలడానికి మాత్రం వదల. సో ఇది నాకు, నేను ఎట్లా ఉంటే ఎలా ఉన్నానో అలా ఉంటే నాకు ఇష్టం మామూలుగా కూడా. సో అది అటువంటి సినిమాలు వదలా సినిమాని అందరూ ఆదరిస్తేనే నాకు అవకాశం వస్తుంది. వేగన్సీ అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే ఆర్టిస్ట్ కూడా చాలా గట్స్ ఉండాలి. ఎందుకంటే మేము ట్రైలర్ టీజర్ చూస్తున్నా సరే ఒక రెగ్యులర్కి ఆ బ్యాలెన్స్ అనేది లేకపోతే మీ మీద ఒక ట్యాగ్లైన్స్ పడే ప్రమాదం ఉంది. బట్ మీకు చాలా కాన్ఫిడెంట్ అంటే ఈ ట్రైలర్లు టీజర్లు కంటెంట్ అన్ని చూస్తున్నప్పుడు యువర్ క్యారెక్టర్ ఇస్ ద సెల్లింగ్ పాయింట్ అనిపిస్తుంది త్రూ అవుట్ మూవీలో. మీకు ఇలాంటి ఆర్టిస్ట్ మధ్య వర్క్ చేయటం మీకంత మీ కెరీర్ కానీ మీ యాక్టింగ్ అని ఎంత ప్లస్ అయింది? ఈ క్యారెక్టర్ తో నువ్వు ఎలాంటి ఇంప్రెషన్ ఇవ్వబోతున్నావు అంటే ఏం చెప్తాను? లైక్ ఈ క్యారెక్టర్ తో నాకు యాక్చువల్లీ ఫస్ట్ ఈ క్యారెక్టర్ చేయడం లైక్ కొంచెం షేకీగానే అనిపించింది. కానీ జేపీ సార్ నాకు లైక్ మొత్తం లైక్ he told me like how is the character and everything, ఒక explanation ఇచ్చారు. సో I was like okay, and జేపీ సార్ ముందు లైక్ అత్తా కూడా ఇచ్చారు లైక్ అండ్ ఆల్సో వంశీ డైరెక్టర్ సార్. సో వన్స్ I got to know the character అప్పుడు తెలిసింది లైక్ జేపీ సార్ ఇస్ సచ్ a like wonderful artist. అందరికి ఒక అవకాశం ఇస్తారు రైట్, ఐ మీన్ in his films, because he sir as an actor he told me this. He was like ఈ మూవీలో you will outshine me, నువ్వు outshine చేసినా it's like okay అని. So I feel like to work with such a legendary person, sir చెప్తున్నారు ఈ మాట. So I felt like okay, I'm getting a chance to showcase my acting talent or whatever I will be able to do anything. So ఇది నాకు ఒక మంచి ప్లాట్ఫామ్ అనిపించింది. సో లైక్ ఈ బదలా మూవీ వాజ్ అండ్ అదృష్టం నాకు, బికాస్ నేను నన్ను నమ్మి లైక్ అప్పుడప్పుడు భరద్వాజ్ సార్ కూడా చెప్తూనే ఉంటారు లైక్ సెట్ లో కూడా లైక్ ఫస్ట్ మాట చెప్పింది సార్, ఈ మూవీ లైక్ హౌఎవర్ ఇట్ గోస్ నీ క్యారెక్టర్ మాత్రం అందరికి లైక్ బయటపడుతుంది, లైక్ నీ క్యారెక్టర్ మాత్రం అందరూ రికగ్నైజ్ చేస్తారు, సో నీకు ఒక నేమ్ వస్తుంది అనేసి. సో ఐ ఫీల్ లైక్ ఇట్ బీ ట్రూ. వన్స్ నేను ట్రైలర్ చూసాను, అన్ని చూసాను. సో ఐ ఫీల్ లైక్ యా ఐ లైక్ గాట్ అ వెరీ బిగ్ ఆపర్చునిటీ విత్ దిస్ ఫిల్మ్. కిషోర్ గారు సార్ అంటే హలో ఓకే సార్, సినిమాని ప్రొడ్యూస్ చేయటం అనేది ఒక బిగ్గెస్ట్ రిస్కీ బిజినెస్ అంటారు అందరూ. కానీ మీరు ఫస్ట్ సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏం షేక్ అని కనిపించట్లా, చాలా నింపాదిగా కూలెస్ట్ గా ఉన్నారు. సో అనిపిస్తున్నారా? అనిపించకూడదు, మాకు విచిత్రంగా ఉంది. అనిపించట్లేదు, చాలా కూల్ గా నింపాదిగా ఉన్నారు. అంటే నాకు చాలా మంది ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేసిన వాళ్ళని చూస్తుంటాం, వాళ్ళు లోపల పర్వతాలు అగ్ని పర్వతాలు జరుగుతున్నట్టు ఉంటాయి. అంటే ఈ సినిమా కంటెంట్ మీద కానీ ఈ సినిమా ప్రాసెస్ మీద కానీ అంత కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి కారణం ఏంటి? ఫస్ట్ కట్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ కట్ మనకి చూపించారు. చూసిన తర్వాత సినిమా ఓకే అనిపించింది. ఆ తర్వాత కూడా నేను ఏదో సినిమా ఓకే కాబట్టి డబ్బులు వచ్చేసి కోర్టు వచ్చేసి అనేది కాదు, కానీ నేను చేసిన పని కరెక్ట్గా ఉంది, మనం చేసిన కరెక్ట్గా చేసిన మొత్తం బాధ్యత. తర్వాత ఎవరు తీసుకుంటారు, ఇందులో కూడా కొన్ని కోట్ల మందిలో ఎవరికి ఎలా అనిపిస్తే మనం చెప్పలేము. బట్ నేను కరెక్ట్గా చేసామని మాత్రం చేసాము. వీళ్ళందరితో నాకు ఏర్పడే సంబంధాలు ఆర్టీసీ నేను దాని మీద డబ్బు అనుకుంటున్నాను. నాకు డబ్బు వచ్చేసింది. కార్తిక్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ తో హాంటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు అనుకుంటా నాకు మీరు స్టేజ్ మీదకి వచ్చి సార్ నేను మీతో వర్క్ చేస్తానంటే మా అమ్మ నమ్మట్లేదు సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది కదా మీరు. ఇప్పుడండి ఫస్ట్ ప్రెస్ మీట్ అప్పుడు సార్ మీతో వర్క్ చేస్తానంటే మా అమ్మగారు నమ్మట్లేదు అని చెప్పడం జరిగింది కదా.
లేదు అది అది ఫోటో అప్పుడు కదా జగన్ బాబు గారి ఫోటో దిగినప్పుడు అప్పుడు ఏ ట్రెండ్ ఉండే కదా. అవును. సో చాలా మంది ఇట్లా దిగేసరికి అంటే ఈజీగా మా గ్రూప్ లో పెట్టినప్పుడు ఎవరో అంటే ఏ పిక్చర్ అని చెప్పారు. నేను ఎవరో ఇంటికి వెళ్ళి దారితో అన్ని మాట్లాడి ఫోటో దిగితే అది అనమాట టాపిక్. సో ఇప్పుడు ఫైనల్ గా మూవీ 17th సినిమా రిలీజ్ అయిపోతుంది. సో నాకు తెలిసి మీరు చాలా షేర్ చేసుకుంటారని అనిపిస్తుంది మీ మదర్ వాళ్ళతో. మీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ఏదైనా బెస్ట్ కాంప్లిమెంట్ ఏమైనా ఉందా ఈ టీచర్స్ ట్రైలర్స్ చూసిన తర్వాత అమ్మగారు రియాక్షన్ ఏంటి చెప్తారు? అంటే మా ఇంట్లో అందరికి దేవి గారికి చాలా ఇష్టం. వాళ్ళు సూపర్ ఫ్యాన్స్ అనమాట. అంటే అమ్మ సేమ్ అయితే కాబట్టి చెప్తున్నా. అంటే స్కూల్లో ఉన్నప్పుడు విపరీత సెంటర్ సినిమా వస్తుంది కదా ఈవినింగ్ 5 o'clock దూరదర్శన్ లో. అప్పుడు సార్ సినిమా వస్తుంది అంటే మా వాడ మొత్తంలో మా ఇంట్లోనే ఒకటే టీవీ ఉండేది అనమాట. సో మొత్తం ఇంకా మాకు అప్పుడే 4:35 ఇట్లా స్కూల్ కి ఇంటికి వెళ్దామంటే చాలా మంది ఉండే కదా. ఆ వాడ మొత్తం నిండిపోయేది. శుభలగ్నం లాంటి సినిమా అటువంటి సార్ ఏమొచ్చినా కూడా. సో అందరూ